ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మహాభారతంలో భగవద్గీత పారాయణం చేయడం అనేది చాలా పుణ్యప్రదము అని మనకు పురాణం తెలియజేస్తుంది. కనీసము ఒక్క శ్లోకమైనా రోజు చదువుకోవాలి. ఈ మాసంలో భగవద్గీత పారాయణం చేయడం అనేది చాలా శుభ సూచకము, పుణ్యప్రదము. అంటే ఈయంలో మనకు సుఖ సంపదలను ఇస్తుంది, అదేవిధంగా మోక్షాన్ని ఇస్తుంది అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనము భగవద్గీత మహత్యాన్ని తెలిపే కథలను తెలుసుకుంటున్నాము. పద్మపురాణంలో తెలుపబడిన భగవద్గీత మహత్యానికి అంటే ఒక్కొక్క అధ్యాయం చదివితే మనకు ఏ విధమైన పుణ్యం లభిస్తుంది. ఇది కలియుగం కదండి, మనకేదో ఆశ ఉంటుంది. ఏ పని చేసినా మనకు ఏం లాభం అని ఆలోచిస్తాం. కాబట్టి అందుకని మనము ఈ మహత్యానికి సంబంధించిన కథలు రచించబడ్డాయి. అంటే ఆచరించిన వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుని కదా మనం కూడా ఆచరిస్తాం. అందుకని ఇటువంటి కథలు పురాణాలలో చెప్పబడ్డాయి. వాటిని విని తెలుసుకొని భక్తితోని కనీసం రోజుకొక శ్లోకాన్ని భగవద్గీత పారాయణం చేసి మనము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అని మన పెద్దలు తెలియజేసిండ్రు. కాబట్టి మనము ఆల్రెడీ భగవద్గీత మహత్యానికి సంబంధించి 5 అధ్యాయాల గురించి తెలుసుకున్నాం ఇంతకుముందు. ఈరోజు 6వ అధ్యాయం, భగవద్గీతలో 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. ఆత్మ సంయమ యోగము అంటేనే అర్థమవుతుంది, ఆత్మను మనము సంయమనం చేసుకోవాలి, అంటే స్థిరీకరించుకోవాలి ఒక విషయంలో. దాన్నే ఆత్మ సంయమ యోగము. మరి ఈ యోగాన్ని, ఈ అధ్యాయం పారాయణం చేయడం వల్ల మనకు ఎటువంటి లాభం కలుగుతుంది, మనకు కలిగే ఫలితం ఏంటి, దాని యొక్క మహత్యం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు తెలుసు, ఏదైనా విషయము మనకు చెప్పబడింది పురాణాలలో అంటే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కోరుతుంది, నాదా భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతలో 6వ అధ్యాయానికి సంబంధించిన మహత్యాన్ని తెలియజేయండి నాకు. మీరు ఈ విధంగా ఆ మహత్యాన్ని తెలియజేసినప్పుడు ఆ కృష్ణుని యందు భక్తి పెరుగుతుంది కదా అందరిలో కూడా అని అడుగుతుంది ఆ పార్వతీదేవి. అడిగినప్పుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పరమేశ్వరుడు, ఓ పార్వతి, నీకు తప్పకుండా చెప్తా, నువ్వు లోక క్షేమం కోసము అడుగుతూ ఉంటావు, ఏవైనా కూడా నీకు తప్పక వివరిస్తాను నేను. అయితే ఒకసారి శ్రీ మహాలక్ష్మి కూడా శ్రీమన్నారాయణుణ్ణి అడిగింది ఇదే ప్రశ్న. మరి మీరు భగవద్గీత బోధించారు కదా, దాని యొక్క మహత్యాన్ని తెలియజేయండి అని. అలాగే 6వ అధ్యాయానికి సంబంధించి ఆ శ్రీ మహావిష్ణువు చెప్పిన కథనే మనకు పద్మపురాణంలో ఉంది. మరి అదే సంభాషణ ఆ శ్రీమన్నారాయణుడు ఏ విధంగా తెలియజేసిండో దాన్ని నీకు వివరిస్తాను, శ్రద్ధగా విను అని చెప్పాడు. మరి అందరూ కూడా శ్రద్ధగా వినండి, పూర్తిగా వినండి, ఫలితాన్ని పొందండి. అదేవిధంగా మీరు విన్నట్టు ఒక లైక్ అనేది ఇవ్వండి. మరి ప్రస్తుత కాలంలో మనం విన్నాము, దానికి కృతజ్ఞతగా ఏం చేయాలి, ఒక లైక్ కొట్టాలి. అది మనం ఇచ్చేది. మీరు నమస్కరించుడు,
భగవంతుడికి నమస్కరించుకోవాలి. ఈ విన్న తర్వాత ఒక లైక్ అనేది మనము ఇవ్వడం వల్ల ఏం తెలుస్తుంది అంటే మనం విన్నాము అని సంకేతం. మరి దానివల్ల కూడా మనకు సంపూర్ణమైన పుణ్యం కలుగుతుంది. దయచేసి అందరు గుర్తుపెట్టుకోండి. దీనివల్ల మీకేం పైసలు ఖర్చు కావు, కాకపోతే దీనివల్ల మీకు ఇంకా పుణ్యమే కలుగుతుంది. పైసల కన్నా కూడా ఇహలోకంలో దొరికే పైస కన్నా కూడా ఎంతో విలువైన పుణ్యాన్ని మీరు సంపాదించుకుంటారు. కాబట్టి అందరూ లైక్ చేయండి. మరి ఇంకా కథలోకి వెళ్తే శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మికి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, దేవి నువ్వు అడిగిన విధంగా నీకు శ్రీమద్ భాగవతంలోని 6వ అధ్యాయాన్ని పారాయణ చేసినట్టయితే మనకు ఏం ఫలితం కలుగుతుంది, దాని యొక్క మహాత్యం ఏంటి అని నువ్వు అడిగావు కదా, దాన్ని నేను చక్కగా తెలియజేస్తాను, కాబట్టి శ్రద్ధగా విను అని. ఈ భౌతిక ప్రపంచం నుండి విముక్తి పొందుతారు ఎవరైతే దీన్ని పారాయణం చేస్తారో వాళ్ళు అని తెలియజేస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. గోదావరి నది ఒడ్డున ప్రతిష్టాన్పూర్ అనే గ్రామం ఉంది. అది అందమైన పట్టణం. అక్కడ నేను పిప్పలేష్ అనే పేరుతో ప్రసిద్ధి చెందాను. ఆ పట్టణంలో మరి జనశ్రుతి అనే రాజు ఉండేవాడు. అతన్ని ప్రజలు చాలా ఇష్టపడేవారు. మరి అతని లక్షణాలు అపరిమితంగా ఉంటాయి. అంటే భక్తితో ప్రతిరోజు యజ్ఞయాగాలు చేసేవాడట. యజ్ఞయాగాలు అంటే నిరంతరము వైభవోపేతంగా యజ్ఞయాగాలు చేసి మరి వచ్చిన వారికి యజ్ఞాలు చేసినప్పుడు దానాలు చేస్తారు. అట్లా చాలా దానాలు చేసేవాడట. మరి ఇట్లా చేస్తూ ఉంటే నిరంతరం యజ్ఞయాగాలు ఆ పొగ నందవన్ అని పిలువబడే స్వర్గంలో ఉండే ఆనంద ఉద్యానవనానికి చేరుకున్నదట ఈ పొగ అంతా. అంటే అంత పెద్ద పెద్ద హోమాలు యాగాలు చేసేవాడు అనమాట. అయితే అక్కడ ఉన్న కల్పవృక్షం చెట్టు ఆకులన్నీ నల్లగా మారిపోతున్నాయట. వేడికి పొగబట్టి పొగసూరుతాయి కదా, ఆకులన్నీ నల్లగా మారిపోయినాయట. మరి ఆ మహారాజు యొక్క పుణ్యకార్యాల కారణంగా ప్రతిష్టానపూర్లో దేవతలందరూ కూడా వాళ్ళు స్వాహాకారం చేసిన కొద్దీ అందరు దేవతలు రావాలి, కానీ వీళ్ళు రోజు యాగాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, రోజు ఆహ్వానిస్తున్నారు కదా దేవతలను. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారట, ప్రతిష్టానపూర్లోనే స్థిరంగా ఉండిపోయినరట. మనం కూడా చూడండి, ఒక 4 రోజులు ఒకటే చోట ఫంక్షన్ ఉందనుకో, అటు ఇటు ఏం తిరుగుతాం కానీ అక్కడే ఉండిపోతాం. అట్లా దేవతలు ఈయన రోజు యజ్ఞాలు చేయడం వల్ల అక్కడ ప్రతిష్టానపూర్లోనే నివసించిందట. మరి ఇక దేవతలు ఎల్లప్పుడూ నివసించే చోటు ఎలా ఉంటుందండి చెప్పండి? ఎంత వైభవంగా ఉంటుంది ఆ పట్టణము. అలా అలరారుతూ ఉంది ఆ పట్టణం. అట్లా జనశ్రుతి దాన ధర్మాలు చేసినప్పుడు మేఘాలు వర్షాన్ని కురిపించినట్టు పంచి పెడతాడట. చూడండి, పెద్ద మేఘం వచ్చింది అంటే వర్షము ఎట్లా అనుమానం లేకుండా కురిపిస్తుంది కదా. కొన్ని మేఘాలు ఎట్లుంటాయి, సౌండ్ ఎక్కువ ఉంటుంది కానీ వర్షం తక్కువ. కానీ అట్లా కాదట, మేఘాలు సంపూర్ణంగా అలుముకొని నల్లగా దట్ట మేఘాలు వచ్చి వర్షం ఎలా కురుస్తుందో అలాగా జనశ్రుతి దాన ధర్మాలు చేసేవాడట. చక్కగా నిర్మలమైన హృదయంతో అడిగిన వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఇట్లా ఈయన స్వచ్ఛమైన కార్యకలాపాలు అంటున్నారు. అంటే ఏది చేసినా కూడా ఆయన ఏదో ఆడంబరం కోసమో దానికోసమో కాదు, భగవత్ కృపా కాంక్షతోని తను నిస్సంకల్పంగా ఏదో కోరుకుని చేయట్లేదు. ఆయన
ఆయన కేవలం భగవత్ ప్రీతి కోసం మాత్రమే చేస్తూ ఉన్నాడు. కొంతమంది ఎట్లా చేస్తారు, మనకు కోరికలు కోరుకొని చేస్తాం. మనం కొబ్బరికాయ కొడతా, నాకు ఇది కావాలి, ఇది ఇస్తే నీకు కొబ్బరికాయ కొడతా అంటారు. కొంతమంది ముందే మా అమ్మాయికి వివాహం కావాలి, లేకుంటే మా బాబుకు ఉద్యోగం రావాలి అని కోరుకుని దీక్షలు పడుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. కానీ నిర్మలమైన హృదయంతో చేస్తూ ఉన్నాడట, ఎటువంటి కోరికలు లేకుండా. అట్లా ఈ కారణంగా వాళ్లకు సరైన సమయంలో వర్షాలు పడి పంటలు పండి చక్కగా కరువు కాటకాలు లేకుండా పౌరులు అందరూ కూడా ఆనందంగా ఉంటూ ఉన్నారట. మరి ఈయన పౌరుల కోసము అంటే జనం కోసము బావులు సరస్సులు తవ్వించేవాడు. పూర్వకాలంలో చెట్లు నాటించేవాడు అశోకుడు అని ఎప్పుడో చదువుకున్నాం. అట్లా ఎందుకు తవ్వించారు, మరి ఎందుకు పెట్టారు అంటే అవి మనకు సహజీవనము, వాటితోని అవి లేనిది మనం ఉండలేము. అలా ప్రజలకు అవసరమైన నీరు, గాలి, స్వచ్ఛమైన గాలి అన్నిటి కోసం ఈయన ఏర్పాట్లు చేసేవాడు అన్నమాట. అయితే దేవతలందరూ కూడా ఈ జనశ్రుతి హోమాలు భక్తి అన్నీ చూసి చాలా సంతోషించేవారట. ఓసారి వీళ్ళు ఏం చేసిందంటే హంసల రూపంలో అతన్ని ఆశీర్వదించడానికి అతని రాజభవనానికి వెళ్తూ ఉన్నారట. అయితే అలా వెళ్తూ ఉంటే వాళ్ళు ఏదైనా వింత విషయము మనకు ఆనందం కలిగినప్పుడు ఉత్సాహం ఉంటుంది కదా, అట్లా వాళ్ళు హంసల రూపంలో ఆకాశంలో వస్తూ ఉన్నారట. అయితే అప్పుడు ఈ రాజు పై అంతస్తులో సింహాసనాధీశుడై కూర్చుని ఉన్నాడట. అప్పుడు అందులో హంసలలో ఒక ఆయన భద్రాశ్వుడు అనే అతను ఇంకా కొంతమంది హంసలతోని వెళ్తూ ఈ భద్రాశ్వుడు అందరికన్నా ముందుకు వెళ్తారు. కొంతమంది నడుస్తూ ముందుకెళ్ళిపోతారు. అలా వెళ్తూ ఉన్నాడట. వెళ్తూ ఉంటే వెనక ఉన్న హంసలు ఏమన్నాయట, ఆయన ఆ భద్రాశ్వుడిని ఉద్దేశించి, అయ్యో సోదరా, ఎందుకు ముందుకు ఎగురుతున్నావు అని, శత్రువులను కాల్చివేయగల శక్తిమంతుడు ఆ మహారాజు జనశ్రుతి, మరి నువ్వు అలా వెళ్ళిపోతున్నావేంటి అని అడిగిండ్రట. అడిగితే ఆయన ఏమంటున్నాడు అంటే, అవునా, ఓ సోదరులారా, ఈ రాజు జనశ్రుతి మహారాజు అంటే ఋషి రైక్వ అంత గొప్పవాడా, శక్తిమంతుడా అని అడుగుతూ ఉన్నాడట. అయితే ఈ హంసల మాటలు ఈ రాజు విన్నాడు. ఎత్తైన రాజభవనం పైన కూర్చుని ఉన్నాడు కదా, ఈ హంసలు ఆకాశంలో వెళ్తూ మాట్లాడుతున్నాయి. ఈయన పుణ్య విశేషం వల్ల వాటి యొక్క భాష ఈయనకు అర్థమైపోయింది. అయితే ఆ రైక్వ అంత శక్తిమంతుడా అని అడిగేసరికి ఈయనకి అనుమానం వచ్చింది. ఆ రైక్వ ఎవరు, అంత గొప్ప ఋషియా, ఆయనను నేను చూడాలి అని నిశ్చయించుకున్నాడట. సింహాసనంపై కూర్చున్నాడు కదా, ఆ సమయంలో అతను తన రథసారథిని పిలిచి, ఆ రైక్వ అనే గొప్ప ఋషిని వెతకండి, ఎక్కడున్నాడో నాకు తెలియజేయాలి అని ఆయన యొక్క రథసారథి పేరు మహా అట. ఆ రథసారథికి చెప్పాడు. చెప్తే ఆయన చాలా సంతోషించి ఆ రైక్వాను వెతకడానికి వెళ్ళిండి. అలా వెళ్తూ ఈయన ఎక్కడికి వెళ్ళిండంటే, ముందుగా సర్వప్రాణుల క్షేమం కోసము శ్రీ విశ్వనాథుడు కొలువై ఉన్న కాశీపురికి ప్రయాణించిండట. తర్వాత అతను గయకు వెళ్ళాడు. అక్కడి నుంచి కాశీ నుంచి, అక్కడి నుండి కమల నేత్రాలు గల శ్రీ గదాధరుడు సమస్త ప్రాణులను జనన మరణ బంధాల నుండి విడిపించేవాడైన అనేకమైన పుణ్యక్షేత్రాలు సందర్శించిన తర్వాత అతను అన్ని పాపాలను నాశనం చేయగల
మధురకు చేరుకున్నాడట. మధుర అంటే ఏంటండి, మనకు తెలుసు కదా, కృష్ణయ్య. అక్కడికి చేరుకున్నాడట. ఇలా దారిలో ఉన్న క్షేత్రాలన్నీ కూడా దర్శిస్తూ ఈ రైక్వా గురించి వెతుకుతూ వెళ్ళానన్నమాట. అక్కడ ఉన్న గొప్ప ఋషులు, దేవతలు, వేదాలు మరియు ఇతర శాస్త్రాలు చదివిన వారిని అందరినీ దర్శిస్తూ ఉన్నాడట. మరి ఆ ప్రదేశంలోనే కదా శ్రీకృష్ణుడు నివసించేవాడు. మరి ఆ శ్రీకృష్ణుడికి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. మధుర చూస్తేనట పట్టణం ఎలా ఉంటుంది అంటే అర్ధచంద్రాకారంలో ఉంటుందట. అందమైన భక్తిని ఇచ్చే యమునా నది ఉంది. యమునా నది అక్కడ అన్నీ పులకరించిపోతాయి. కృష్ణ అనే మాట వింటేనే పులకరిస్తుందట శరీరం. అటువంటి అందమైన పవిత్రమైన ప్రదేశాలన్నీ చూస్తున్నాడు. అక్కడ యమునా నదికి వెళ్ళి స్నానం చేసిండు, గోవర్ధన కొండను దర్శించుకున్నాడు, ప్రదక్షిణం చేసిండు. మరి ఇంకా ఏముంది, మధుర మండలం వైభవాన్ని, స్వచ్ఛమైన చెట్లు, గాలి, వనాలు, మనుషులు అందరినీ చూసి ఈయన చక్కగా ఆనందిస్తూ ఉన్నాడట. అట్లా 12 అద్భుతమైన అడవులు ఉన్నాయట అక్కడ. మరి ఆ వనాలలో తిరిగిండు, రాక్షసులను సంహరించిండు. అవన్నీ కూడా చక్కగా శ్రీకృష్ణుడు తన అద్భుతమైన కాలక్షేపాలను చేసిన ప్రదేశాలన్నీ తిరిగి చక్కగా ఆనందిస్తూ వెళ్తూ ఉన్నాడట ఆయన. అలా మధురను విడిచిపెట్టి ఇక ఆ పశ్చిమానికి ప్రయాణం చేసిండట. తర్వాత ఉత్తరానికి ప్రయాణించిండు. అన్ని చోట్ల ఊడిని ఎందుకు వెళ్తున్నాడు, ఆ రైక్వా అనే మహర్షి ఎక్కడున్నాడు అని. అయితే ఒకరోజు అతను కాశ్మీర్ అని పిలువబడే ఒక పట్టణానికి చేరుకున్నాడట. అక్కడ అతను చాలా పెద్ద మరి తెల్లగా మెరిసే ప్రదేశాన్ని చూసిండు. ఆ ప్రదేశంలో చాలామంది యజ్ఞాలు చేస్తున్నారట. నిరంతరాయంగా అక్కడ మండుతూనే ఉంటుంది, యజ్ఞగుండాలలో హోమం చేస్తూనే ఉంటారట. అలాంటి ప్రదేశానికి ఈయన వెళ్ళిండు. అక్కడ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే అందమైన దేవతలుగా కనిపిస్తున్నారట. అంటే దేవభూమిలాగా ప్రకాశిస్తూ ఉన్నది. అక్కడ అంత పవిత్రంగా కనిపిస్తుందట. మరి ఆ పట్టణం ఎప్పుడూ మబ్బుల వరుస వేలాడుతూ ఉన్నట్టు కనిపిస్తుందట. అక్కడ ఎందుకు, హిమాలయాలు ఉంటాయి కదా కాశ్మీర దేశం అంటే, ఆ మబ్బుల్లాగా కనిపిస్తున్నాయట కొండలు. అత్యంత ఎత్తైన ప్రదేశం కాబట్టి మరి ఇక్కడ మణికేశ్వరుడు అని పిలువబడే శివుడు మణికేశ్వరుడుగా పిలువబడుతూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న కాశ్మీర్ రాజు ఉన్నాడు కదా, ఆయన చాలామంది రాజులను ఓడించి అక్కడ రాజ్యాన్ని స్థాపించి పాలిస్తూ ఉన్నాడు. మరి శివారాధనలో నిమగ్నుడై ఉంటాడట ఎప్పుడు ఆ రాజు, శివభక్తుడు కాబట్టి ఈయనకి శివుని పట్ల ఉన్న గొప్ప భక్తి వల్ల ఈయనను ఆ రాజును కూడా మణికేశ్వర మహారాజ్ అని పిలిచేవాళ్ళట అందరూ కూడా. అట్లా ఆలయ ద్వారం దగ్గర ఒక చిన్న బండి మీద ఒక అతను కూర్చొని ఉన్నాడట. ఇవన్నీ దర్శనం చేసుకుంటూ ఈయన వస్తూ ఉన్నాడు. ఆ దేవాలయానికి ముందు ఒక బండి ఉన్నది. ఆ బండి మీద ఒక అతను కూర్చుని ఉన్నాడట. ఒక చెట్టు కింద ఒక మహా గొప్ప ఋషి కూర్చొని ఉన్నాడట. ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన అడిగాడు ఎవరు మీరు అని. అయితే అతను రైక్వా. మరి జనశ్రుతి యొక్క వర్ణన, జనశ్రుతి ఏమని చెప్పిండు, రైక్వా ఎలా ఉంటాడో చెప్పిండు. అతి సామాన్యంగా ఉంటాడు అంటే ఎప్పుడు కూడా సామాన్యులు సామాన్యంగా కనిపిస్తారు,
ఏమి లేని వాళ్ళే తాటాకు చప్పుళ్ళు అంటారు చూడండి, అట్లా ఆడంబరాలకు పోతూ ఉంటారు. కానీ నిజమైన సంపూర్ణత్వాన్ని, జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఆడంబరానికి పోరు, అతి సామాన్యంగా ఉంటారు. అలా ఈ జనశ్రుతి మహారాజు చెప్పిన ఆనవాళ్ళను బట్టి ఈయనను చూసి ఈయనే రైక్వా అని నిర్ధారించుకున్నాడట. నిర్ధారించుకొని ఆయన దగ్గరికి వెళ్ళిండట. వెళ్ళి ఆ రైక్వా ఏమడిగిండు అంటే, మీ పూర్తి పేరు ఏమిటి? చాలా ఉన్నతమైన వ్యక్తిలాగా కనిపిస్తున్నారు, మీరు ఈ స్థలంలో ఎందుకు కూర్చున్నారు అంటే, ఇంత ఉన్నతమైన గొప్ప మహర్షి మరి బండి మీద గుడి ముందు కూర్చున్నాడు ఏంటి? మన దగ్గర అయితే ఎవరు బిచ్చగాళ్ళు కూర్చుంటారు, కానీ ఈయనేమో అంత గొప్పవాడై ఉండి ఇలా కూర్చున్నాడు అని అడిగాడట. అడిగితే అప్పుడు రైక్వా మహామాటలు విన్నప్పుడు అతను కొంతసేపు ఆలోచించాడట. ఈయన ఏంటి ఇట్లా అడుగుతున్నాడు అని ఆలోచించి, నేను పూర్తిగా సంతృప్తి చెందాను, నాకు ఏమీ అవసరం లేదు కాబట్టి సైలెంట్గా కూర్చున్నాను. నాకు ఏది అవసరం లేదు, ఇల్లు అవసరం లేదు, అన్నం అవసరం లేదు, అంటే మాకు బాహ్యంగా కావలసిన అవసరాలన్నీ కూడా ఆయనకి ఏవి అవసరం లేదు, అటువంటి స్థాయిలో ఉన్నాడు అతను అని చెప్పేసరికి మహాక అర్థమైపోయింది. ఆయన సమాధానం వినంగానే, ఓహో ఈయన అంత ఉన్నతుడు, ఆయన ముందు ఇప్పుడు బంగారం గొలుసు పెట్టినా కూడా ఆయన ముట్టుకోడు, తీసుకోడు, అటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఆ స్థాయికి వెళ్ళాడనమాట. ఆయనకి చాలా సంతోషమైందట మనసులో. ఇక ఈయనెవరో అర్థమైపోయింది, ఎంత గొప్పవాడో. ఇక ఇంకేంటి, ఆ రైక్వాని ఆయన సందర్శనం చేయడమే ఆయన జ్ఞానం కలిగిపోయింది. మరి వెంటనే తిరిగి ప్రయాణం ప్రతిష్టాన్పూర్కి ప్రయాణం మొదలుపెట్టేసిండు. అక్కడ తన గమ్యస్థానానికి చేరుకున్నాడు. ఇంకేంటి, మనము వేరే ప్రదేశాలకు వెళ్ళడానికి దారి వెతుక్కుంటూ వెళ్ళాలి, కానీ మనము పూర్వము ఉన్న ప్రదేశానికి తిరిగి రావడానికి అవసరం లేదు, చక్కగా వెళ్ళిపోయాడట. ఆయన చేరుకున్నాడు. అతను వెంటనే వెళ్ళి రాజుకు తన నివాళులు అర్పించి చక్కగా ఈ రైక్వాను దర్శించిన విషయం అంతా కూడా చెప్పిండనమాట. మరి ఆ రాజు జరిగిన సంఘటనలన్నింటినీ ఎక్కడెక్కడ ఏమేం చూసిండు అన్నీ కూడా చక్కగా వివరించిండట. రాజు ఆ మహా చెప్పిన అన్ని ప్రతిదాన్ని విని ఆయన కూడా చాలా సంతోషపడ్డాడట. నిజంగా నేనే దర్శించానా అని, ఇంకేంటి ఆ రైక్వాని నేను చూశాను అని చెప్పగానే అటువంటి గొప్ప ఋషిని దర్శించుకోవాలి అని వెంటనే ఆ రాజు మళ్ళీ తిరిగి ఆ మహాన్ తీసుకొని ఆ ప్రదేశానికి బయలుదేరిండట. ఆయన ఎక్కడున్నాడో తెలిసిపోయింది కదా ఇప్పుడు, అందుకని వెళ్ళిపోయిండు. అట్లా అందమైన రథంలో కూర్చొని ఎన్నో విలువైన కానుకలు తీసుకొని ఆ కాశ్మీర్కు బయలుదేరిండు. అతను రైక్వా మహర్షి ఉన్న ప్రదేశానికే చేరుకున్నాడు. ఇంకా డైరెక్ట్ అడ్రస్ తెలుసు కాబట్టి అతని పాదాలపై పడి తనతో తెచ్చిన విలువైన పట్టు వస్త్రాలు, ఆభరణాలు అన్నీ రైక్వా ముందు సమర్పించుకున్నాడట. మరి ఆ సమయంలో ఆ రైక్వా అనే ఋషికి చాలా కోపం వచ్చిందట. ఆయనకి ఏది అవసరం లేదు అంటే ఈ పట్టు వస్త్రాలు, బంగారు నగల ఆభరణాలు ఆయన ఏం చేసుకుంటాడు, ఇవన్నీ తీసుకొని వచ్చిండు అని ఆయనకి చాలా కోపం కూడా వచ్చిందట. అయ్యో మూర్ఖుడైన రాజా, నువ్వు ఈ పనికి మాలిన వస్తువులన్నీ తీసుకొని నీ రథంలో వేసుకొని అక్కడి నుండి ఇక్కడికి ఇంత దూరం వచ్చినావా నాకు ఇవ్వడానికి? నువ్వు మూర్ఖుడివి, నాకు ఇవన్నీ అవసరమా? ఇక్కడి నుండి వెళ్ళిపో అని కోపగించుకున్నాడట. అప్పుడు రాజు వెంటనే ఎంతో భక్తితో రైక్వా పాదాలపై పడి అతన్ని క్షమించమని వేడుకున్నాడట. వేడుకొని
అప్పుడు రైక్వాను అడిగాడట ఏమని, ఓ ఋషి, మీరు శ్రీవారి పట్ల త్యజించి భక్తితో ఇంత ఉన్నత స్థితిని ఎలా పొందారో నాకు కూడా తెలపవలసింది. అదే కదా, అంటే మన ముందు ఏది ఉన్నా మనము స్వీకరించట్లే, ఓన్లీ భక్తి మాత్రమే కావాలి మనకు. ఆ పరమాత్ముడు ఉంటే అన్నీ ఉంటాయి. మనం ఆ జ్ఞానం లేకనే కదా భక్తిని వదిలేసి వేరే వాటి కోసం పాకులాడతాం. అదే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఈయన పొందిండు కాబట్టి రాజు కానుకలు తెచ్చినా కూడా అవసరం లేదు అని చెప్పగలుగుతూ ఉన్నాడు. మనమైతే చెప్తామా? బంగారు గొలుసు ఇచ్చిండు అనుకోండి, అవి తీసుకుందాం అనుకుంటాం. అయితే అప్పుడు అడుగుతూ ఉన్నాడు ఈ జనశ్రుతి మహారాజు, ఆ రైక్వాన్ మీరు ఈ స్థితికి రావడానికి ఏంటి కారణం, నాకు కూడా తెలియజేయవలసింది అంటే. అప్పుడు ఆ రాజు యొక్క విధేయతను చూసి సంతోషించి, ప్రతిరోజు శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయాన్ని చదువుతున్నాను నేను అని బదులిచ్చాడట. చూడండి, పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా 10 రకాలు 10 మాటలు మాట్లాడరు. వాళ్ళు సింపుల్గా ఒక్క మాట చెప్తారు. ఆ ఒక్క మాటనే ఎంతో భావగర్భితంగా ఉంటుంది, ఎంతో ఉపయోగమైనదిగా ఉంటుంది. మనం దాన్ని విని అర్థం చేసుకోవాలి అంతే. అయినా చక్కగా నేను భగవద్గీత 6వ అధ్యాయాన్ని పారాయణం చేస్తున్నాను అని చెప్పాడట. రోజు చేస్తాడట. ఆ తర్వాత రాజు జనశ్రుతి ఆ రైక్వానికి దండం పెట్టి నమస్కరించుకొని సాష్టాంగపడి ఆ భగవద్గీతలోని 6వ అధ్యాయాన్ని నాకు కూడా చెప్పవలసింది అని ఆయన ద్వారా ఈయన విని చక్కగా ఆ తర్వాత అతను 6వ అధ్యాయాన్ని రోజు పారాయణం చేయడంలో నిమగ్నమైండు. మరి మళ్ళీ ఆ సమయం గడిచే కొద్దీ ఒక పూల విమానం వచ్చిందట. ఈయన చక్కగా ఆయన దగ్గర 6వ అధ్యాయాన్ని విని నేర్చుకున్నాడు, విని పారాయణం చేయడం మొదలుపెట్టాడు. ఇక ఈయన ప్రతిష్టాన్పూరికి తిరిగి వచ్చేసి రోజు ఈ 6వ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉన్నాడట. అలా చేస్తూ ఉండగా ఒకరోజు చక్కగా ఆ మహానుభావుడు పూల విమానం వచ్చి అతన్ని తీసుకువెళ్ళిందట వైకుంఠానికి. అట్లా ఆయన వైకుంఠం చేరుకొని అక్కడ వైకుంఠవాసుడైన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మాల సేవలో నిమగ్నమైపోయిండట. అట్లా ఈ శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయాన్ని ఆత్మ సంయమ యోగము లభిస్తుంది అన్నమాట. అటువంటి అధ్యాయాన్ని పఠించే ఎవరైనా అతి త్వరలో శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మాలను చేరుకుంటారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి తెలియజేశాడు అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడనమాట. ఈ 6వ అధ్యాయం యొక్క మహత్యానికి సంబంధించిన కథ మనకు పద్మపురాణంలో ఉంటుంది. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.